అఫ్ఘనిస్తాన్ తక్ అప్నా హే, అఖండ్ భారత్ కా సప్నా హే. ఒకే భూమి, ఒకే సంస్కృతి, ఒకే తత్వం. ఈ మూడు కలిసిన చోటే అఖండ్ భారత్ అనే భావన జన్మించింది. ప్రాచీన కాలంలో ఈ దేశం సరిహద్దులపై కాదు, ధ్యానం, ధర్మం, విజ్ఞానం, విద్య, సంస్కృతి మీద ఆధారపడి ఉండేది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ అంశం కేవలం భూభాగాలపై మాత్రమే కాదు. ఒకటి కాలిపోయిన చరిత్రపై, మరొకటి మనలో ఇంకా బతికే మౌలిక గర్వంపై. అసలు అఖండ్ భారత్ అంటే ఏంటి? ఇది ఏం చెప్తోంది? అసలు ఈ భావన ఎక్కడి నుండి వచ్చిందనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ముందుగా అఖండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అఖండ్ అంటే విభజించలేని, అఖండితమైన. భారతం అంటే భారత వంశానికి చెందిన దేశం కాదు, కేవలం అది ధర్మాన్ని భరించే భూమి. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం ఇవన్నీ మనకు చెప్తున్న ఒకే ఒక్క విషయం: ఒక సమిష్టి సంస్కృతి మన దేశమంతటా వ్యాపించి ఉంది. ఆ సంస్కృతికి కేంద్రమైన భూమిని మన పూర్వీకులు జంబూద్వీపం అని పిలిచేవారు. అది ఇప్పుడు విభజించబడి ఉన్న ఆ కాలంలో ఇది ఒక దేశంగా పరిగణించబడింది. ఒక సాంస్కృతిక, తాత్విక దారిగా మన ఆధ్యాత్మిక దూరాన్ని, భారతత్వాన్ని సృష్టించింది. ఇది కేవలం రాజకీయ కళ కాదు, ఇది మన మూలాల పునర్నిర్మాణ పిలుపు. ఇక అఖండ్ భారత్లో భాగమైన ప్రదేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అఖండ్ భారత్ అంటే కేవలం ప్రస్తుత భారతదేశం కాదు, ఇది ఒకప్పుడు భారతీయ సంస్కృతికి కేంద్రంగా ఉన్న ప్రదేశాల సమూహం. ఇందులో భాగమైన దేశాలు: ఇండియా, అఖండ్ భారతదేశానికి కేంద్రంగా ఉన్న హృదయం; పాకిస్తాన్, తక్షశిల మరియు సింధు నాగరికతల కేంద్రం; బంగ్లాదేశ్, వంగదేశం అండ్ గౌడ దేశం; నేపాల్, హిమాలయాల పవిత్రతకి నిలయం; భూటాన్, బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన హిమాలయ ప్రాంతం; శ్రీలంక, రామాయణంలోని లంక; ఆఫ్ఘనిస్తాన్, గంధారా దేశం, కాబూల్, జలాలాబాద్; మయన్మార్, అస్సాం పరిపాలనలో భాగంగా ఉండేది; మాల్దీవ్స్, భారతీయ సముద్రంలో ఉన్న దీవుల సమాహారం; ఇరాన్లోని పశ్చిమ ప్రదేశాలు, వేదిక ప్రాచీన సంబంధాలు; ఇండోనేషియా, బాలి, హిందూ దేవతల పూజ ఇంకా అక్కడ కొనసాగుతోంది; థాయిలాండ్, అయోధ్య నగరం, అయోధ్య అనే రాజధాని ఇప్పటికీ ఉంది. ఈ దేశాలలో చాలా వరకు బౌద్ధం, హిందూ ధర్మం విస్తరించింది. హిందూ దేవతల పేరు ఇంకా వినిపిస్తున్న దేశాలు ఇవి. చరిత్రలో అఖండ్ భారత్ స్థితి ఎన్నో సామ్రాజ్యాలు అఖండ్ భారత్ భావనను అమలు చేశాయి. అందులో మౌర్యులు, చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని మార్గదర్శకత్వంలో హిమాలయాల నుండి నర్మద వరకు రాజ్యం నిర్మించాడు. నంబర్ 2 అశోకుడు, ధర్మచక్ర ప్రవర్తకుడు. శ్రీలంక, నేపాల్, బర్మా వరకు ధర్మాన్ని వ్యాపింపజేశాడు. నంబర్ 3 గుప్తులు భారత శాస్త్ర విజ్ఞాన శిఖరాగ్రానికి చేర్చారు. నంబర్ 4 చోళులు, దక్షిణ భారతదేశం నుండి ఇండోనేషియా వరకు నౌకాబలంతో పరిపాలించారు. నంబర్ 5 విజయనగర సామ్రాజ్యం, సాంస్కృతికంగా భిన్న దేశాలను అఖండ్ భారత్లో కలిపింది. అఖండ్ భారత్ సంస్కృతికి అండ్ అలానే మతానికి కేంద్రం. వేదాలు బహుళ భాషల్లో ఉన్నప్పటికీ ఒకే తత్వంలో వచ్చి చేరుతాయి. హిందూ మతం శ్రీలంక నుండి ఇండోనేషియా వరకు విస్తరించింది. బౌద్ధం బర్మా, థాయిలాండ్, చైనా వరకు వ్యాపించింది. దేవాలయాల నిర్మాణం బాలి, కంబోడియా, మయన్మార్, థాయిలాండ్ వరకు వ్యాపించింది. అఖండ్ భారతీయ సంస్కృతిగా యోగా, ధ్యానం, ధర్మం, సంస్కారం, నాట్యం, సంగీతం ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. బ్రిటిష్ పాలనకు ముందు భిన్నమైన రాజ్యాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కలిసే సంస్కృతి ఉండేది. బ్రిటిష్ పాలకులు డివైడ్ అండ్ రూల్ అనే విధానంతో మతాలు, జాతులు అనే భాషల పేరుతో దేశాన్ని విభజించారు. మొదట సామాజికంగా, ఆపై భౌగోళికంగా, చివరికి రాజకీయంగా కూడా విడదీశారు. 1947లో ఇండియా, పాకిస్తాన్, ఆపై పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయినట్టు అఖండ్ భారత్ భవిష్యత్ కళ నిజమవుతుందా అంటే ఇప్పుడు చాలామంది భావిస్తున్నారు ఒకరోజు అఖండ్ భారత్ రాబోతుందని. కానీ ఇది అర్థం చేసుకోవాలి, ఇది సైనిక కళ కాదు, ఇది మత విస్తరణ మాత్రం అస్సలు కాదు. ఇది ఓన్లీ సంస్కృతుల ఐక్యత. భౌగోళికంగా ఒక్కటిగా కాకపోయినా సంస్కృతి పరంగా మనం కలిసే ఉన్నాం. మన విద్య, ఆచారాలు, ధర్మాన్ని గౌరవించుకోవడమే నిజమైన అఖండ్ భారత్ సాధన. భారతీయులుగా మన బాధ్యత మన మూలాలను తెలుసుకోవాలి, మన సంస్కృతిని గౌరవించాలి, మన భాషను, దేవాలయాలను, చరిత్రను అర్థం చేసుకోవాలి. ప్రపంచానికి నైతికత నేర్పిన దేశం ఇది. మన ధర్మం అంటే మన బాధ్యత. ఒక్కో వ్యక్తి భారతీయతను గౌరవిస్తే అఖండ్ భారత్ భావన ఒక్కొక్కటిగా బలపడుతోంది. అఖండ్ భారత్ అనేది ఒక నమ్మకం, ఒక సంస్కృతి తలదించకుండా నిలబడిన చిహ్నం. ఇది గ్లోబల్ పవర్ కావాలన్న రాజకీయం మాత్రం కాదు. ఇది వేదాల తత్వాన్ని మన జీవన శైలిలో పునరుద్ధరించడమే లక్ష్యం. మనమంతా కలిసి సరిహద్దులు కూడా దాటి మన హృదయాల్లో ఒక్కటే భావనతో ధర్మాన్ని పాటించాలి. అదే అసలైన అఖండ్ భారత్. వాజ్పేయి గారు చెప్పినట్టు, ఇస్క నది నది హమారే లియే గంగా హై, ఇస్క కంకడ్ కంకడ్ హమారే లియే శంకర్ హై. ఇది ఒక భౌగోళిక ఉద్యమం కాదు, ఇది మన గుండెల్లో మండే జ్వాల. సో దీని గురించి మీరేమంటారు? కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.